స్తోత్రములు. దేవుడు మరి వాక్యం చూసుకుందాం. ఈరోజు ఏంటిది? క్రిస్మస్ పండుగ కదా. దేవుని నామ స్తోత్రములు. ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క దేశాలలో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పండుగలు జరిపించుకుంటారు. కొన్ని ఊర్లలో పండుగలు వేరే వేరే ఉంటాయి కదా. గద్వాల ప్రాంతంలో పెద్దమ్మ పండుగ అంట, ఏదో పెద్దమ్మ పండుగ అని చెప్తున్నారు. మొన్న పోతే అక్కడ కారు మటనే వండుకొని తినాలన్నమాట. ఏం చేసుకోరు, మటన్ మస్తుగా ఇష్టం వచ్చిన మటన్ చూస్తారంట. వాళ్ళే కుప్పలు వేస్తారు, వాళ్ళే చేసుకుంటారు, అలా చేసుకొని చేసుకుంటారంట. అయితే నేను చాలుకున్న కొడుకున్నాడు, వాడు చెప్పిండు, మమ్మీ రా మమ్మీ మటన్ చాలా ఉంటుంది అంటే తింటాను. అయితే దేవుని స్తోత్రంలో ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క డిస్టిక్లా కొన్ని పండుగలు జరుగుతాయి, కొన్ని పండుగలు జరగవు. ఈ యొక్క క్రిస్మస్ ప్రపంచ దేశం భూమి పుట్టిన కాడ నుంచి మొదలు పెడితే అంతలా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మరి క్రిస్మస్ జరుపుకుంటున్నారు చాలా మంది, కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే యేసు ప్రభు 25వ తారీఖే పుట్టిండా, ఎందుకు చేసుకోవాలి, చేసుకోవద్దని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. చేసుకుంటే తప్పు లేదు, చేసుకోకుండా తప్పు లేదు. దేవుడికి స్తోత్రం. మరి యేసు ప్రభువు ఆ రోజు మరి మన కొరకు ఎందుకు మన కొరకు పుట్టాల్సి వచ్చిందో దేవుడి నామకు స్తోత్రము. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పండబెట్టినట. ఎవరు? యేసు ప్రభు. దేవుని నామకు స్తోత్రంలో. మరి యేసు ప్రభు ఈ భూలోకంలో భూమిని ఆకాశంలో పుట్టించిన సృష్టికర్త. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మరి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవాలని ఏం చేసిందంట, ఒక మరియమ్మ కడుపులో ఆయన పడ్డాడు పరిశుద్ధాత్మ వల్ల. పడినాక ఆమె 9 నెలలు నిండినాక మరియమ్మకి ప్రసవ వేదనలు వచ్చినప్పుడు ఏం చేసిందంట, స్థలం లేనందుకు పశువుల పాకలో వెళ్ళి ఆ యొక్క పశువుల పాకలో జన్మించిందంట. ఎవరిని? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు జన్మించగానే ఆకాశమందు నక్షత్రము పుట్టిందంట. అయితే ఆ కాలంలో రాజులు పుడితేనే చుక్క పుడుతుంది అన్నమాట, నక్షత్రం. మరి ఆ యొక్క రాజులు పుట్టినప్పుడే వస్తుందని అయితే చాలా మంది గొర్రెల కాపర్లకి, మళ్ళా ఇంకెవరికి, జ్ఞానులకి, అందరికీ దేవదూత మాట్లాడింది కదా. అయితే ఆ చుక్కను చూసి జ్ఞానులు ఏం చేసిందంట, బంగారము, మూలము, సాంబ్రాన్ని తీసుకొని యేసయ్యను చూద్దామని, ఆ చిన్న బాబుని చూద్దామని పోయి ఆయన ఎక్కడ ఉన్నాడంట, పశువుల పాకలో తొట్టిలో పండబెట్టిందట. మరి క్రిస్మస్ అంటే ఈ యొక్క మన క్రిస్మస్ దేనికోసం చేసుకోవాలి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ప్రతిరోజు మన యేసయ్య మన హృదయంలో పుట్టాలి. ఇప్పుడు పుట్టి దేవుడు ఈ రోజే పుట్టిండా? నిజంగా చెప్పాలంటే పుట్టలేదు కదా. మరి ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం అంటే ఏంటంటే ఆయన పుట్టినరోజు మనము ఏ విధంగా జరుపుకుంటామో ఆయన పుట్టినరోజు అని జరుపుకుంటున్నాం కరెక్టే. కానీ మనం ఏం చేయాలంట, మనము క్రిస్మస్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ క్రీస్తుని, దేవుని ఆరాధించాలి. దేవా, మా కొరకు నువ్వు పుట్టి మళ్ళా మా కొరకు మరణించి తిరిగి లేచినందుకు మాకు ఒక ఈ తరుణం ఇచ్చినావు ప్రభా అని చాలా మంది మనం దేవుని స్తుతించాలి. చాలా మంది ఏం చేస్తుందంటే మరి ఈ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు తెచ్చుకోవడము, కొత్త బట్టలు కుట్టుకోవడము, లేకుంటే పిండి వంటలు చేసుకోవడము, చికెను, మటను, ఇంకా అనేకమైన మన దగ్గర లేదు. కానీ బయటి దేశాలలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సున్నాలు వేసుకొని, పెయింట్లు, పిల్లలకు మంచి మంచి బట్టలు అవి చేసుకోరు. కానీ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? మనము 10 మందికి పేదవాళ్ళకు పెట్టడమే క్రిస్మస్ అన్నమాట. మనం బట్టలు కొనుక్కోవడం కాదు, మనం బట్టలు లేని వారికి బట్టలు పెట్టాలి, తిండి లేని వారికి వండి పెట్టాలి, సమాధానం లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి,
మరి ఈ విధంగా చేస్తేనే యేసయ్య పుట్టినరోజు మనం జరుపుకున్నట్టు. మనము తిని, మనము తాగి, మనం పట్టు చీరలు కొనుక్కొని, ఇప్పుడు ఒక్కొక్కరు హైదరాబాద్లో 20,000 30,000 చీరలు, 15,000 20,000 జాకెట్లు, అవి వర్క్ జాకెట్లు వేసుకోవడము, వాళ్ళ తిండి వాళ్ళే తినడం కాదు. కానీ మరి మనం ఏం చేయాలంట, దేవుని బిడ్డలమైన మనము వేరే వాళ్ళకు, పేద వాళ్ళకు పిలిచి వాళ్ళకి ఏం చేయాలి, అన్నము దానం చేయాలి. అది క్రిస్మస్. బట్టలు లేవా, బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వాలి. కనీసం నువ్వు సంవత్సరానికి ఒక 5 మంది కన్నా, 2 కన్నా, 3 కన్నా ఆ విధంగా ఇవ్వడము నేర్చుకోవాలి. ఈ సంవత్సరం ఇది ఈ విధంగా ఉంది, నేను తెచ్చుకున్నా, మరి పేదవాళ్ళు ఎట్లా, ఏం సంగతి, దేవుడు నాకు ఇటినండి పేదవాళ్ళకి మళ్ళీ వస్త్రాలు లేవు కదా, మళ్ళీ ఎట్లా అని మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. మనకు ఈ సంవత్సరం కట్టుకోవడానికి మనకు బట్టలు ఇచ్చిండు. మరి రోడ్ల మీద ఎంతమందికి బట్టలు లేవు, మరి వాళ్ళ కొరకు మీరు ఆలోచన చేస్తుందా? అయితే దేవుని నామకు స్తోత్రము. ఒక ఆయన ఏం చేస్తుండట, ఊకే వాళ్ళ తండ్రితో కొట్లాడి, నాకు చెప్పులు కావాలి, చెప్పులు ఈరోజు నాకు 1000 రూపాయలైనా సరే నాకు చెప్పులకు కావాలి అని చెప్పులు కొనిమని బాగా ఏడుస్తుండట తండ్రి కాడ ఒక కొడుకు. సరే బిడ్డ పో తండ్రి అని, సరే తీసుకుపోదామని తీసుకుపోతుంటే బండి దొబ్బుకుంటూ 2 కాళ్ళు లేని వాడు బండి మీద దొబ్బుకుంటూ వాళ్ళ డాడీ తీసుకుపోతున్నాడు. అయితే చూపించినట, అరే బాబు, నీవు చెప్పుల కోసము 1000 రూపాయల కోసం తనలాడుతున్నావు, నీకు కాళ్ళు ఉన్నాయని. మరి ఆ కాళ్ళు లేని వాడు దేనికోసం కొట్లాడాలి? మరి దేవుడికి స్తోత్రం. మనకు కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖము, మనకు ఆరోగ్యం అన్ని విధాలా మంచిగా ఇచ్చిండు. మనకు వస్త్రాలు ఇచ్చిండు. ఉన్నదాంట తృప్తి పడక నిజంగా మనం గురుగుతా ఉంటాం దేవుని సన్నిధిలో, మాకు ఇదే ఉంది, ఈసారి ఇంతే ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, అది లేదని కదా. దేవుని నామకు స్తోత్రం. మనం ఏం చేయాలంటే, క్రీస్తు పుట్టిన రోజు అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనము పేదలను కనికరించాలి. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. మనం తీసుకున్నాం, మనం కూడా కట్టుకోవడం తప్పు లేదు. మనం కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి. మనం దేవుని బిడ్డలము. వచ్చేది ఒక సంవత్సరానికి ఒక పండుగ దివాలా తీయడం కాదు. కాకపోతే మనం కూడా ఒక్కోళ్ళకి, పేదవాళ్ళకు ఒక వస్త్ర దానము చేయడం నేర్చుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి మనం ఏం చేయాలి, ఒక్కోళ్ళకు చెయ్యాలి. నువ్వు ఒకవేళ ఒక చీర ఇవ్వాలనుకుంటున్నావా, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు, నీకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరా సంఘంలో? అమ్మ, నేను ఈ రోజు నేను ఒక చీర ఇస్తా, లేకుంటే 2 చీరలు ఇస్తా, పేదవాళ్ళకి ఎవరికన్నా ఇవ్వాలి అంటే, మన సంఘంలో అందరు పేదవాళ్ళే ఉన్నారా? లేరు కదా. 2 చీరలు ఉన్న వాళ్ళు చేయలేపండి. 2 చీరలు 2 చీరలు ఉన్న వాళ్ళు చేయలేపండి. ఉన్నాయా ఎవరికైనా 2 చీరలు? 2 ఫ్రాక్లే ఉన్నాయా? 2 ఫ్రాకులు ఇటున్నారమ్మా. 2 ఫ్రాకులు ఉన్నాయా? లేవు. 2 జతలు బట్టలు ఉన్నాయా ఎవరికైనా? ఎవరికి లేవు. ఈ కాలంలో దేవుడు ఏమన్నాడు, 2 అంగీలు ఉంటే ఒక అంగి ఒక అంగి నువ్వు పెట్టుకోమన్నాడు. ఇప్పుడు అల్మార్ తెరిస్తే మొత్తం మన కాలం మీద పడతాయి బట్టలు ఆడోళ్ళకి కదా, రాకుంటున్నాయి. అయితే దేవుడికి స్తోత్రం. నువ్వు సంవత్సరానికి ఎంతమందికి ఎన్ని బట్టలు దానం చేస్తున్నావు, ఎంతమందిని ప్రేమిస్తున్నావు, ఎంతమందికి నువ్వు ఆహారం పెడుతున్నావు, అది మనం నేర్చుకోవాలి. అది మన క్రిస్మస్. పైసలు ఉన్నవానికి రోజు పండుగనే. ఇవాళ పండుగనే మన స్పెషల్గా సూర్యుడు లేట్ వచ్చిందా, ఆకాశంలో ఏమన్నా ఏమంటాడు, ఏదైనా అద్భుతం ఏమన్నా జరిగిందా? ఏది జరగలేదు కదా. రోజు పుట్టినట్టే సూర్యుడు వచ్చిండు, ఎండ వచ్చింది, చలి వచ్చింది, అంతా ఎప్పటిలాగా రోజులాగానే వచ్చింది. మరి దేవుడికి స్తోత్రము. మనము ఏ విధంగా ఉంటున్నామో ఆ విధంగా ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఇవన్నీ జరుగుతూనే ఉన్నవి. మనం ఎదగలేకపోతున్నాం. మన జీవితంలో మనకు పండుగ అనేది ప్రతిరోజు. ఈరోజు చాలా మంది చికెన్, మటన్, బిర్యానీ, ఇంకా పిండి వంటలు అవి చేసుకున్నారు కదా, పండుగ అని ఎక్స్ట్రా చేసుకున్నారు. కానీ డబ్బు ఉన్న వానికి ఎప్పుడు పండుగనే. ఎప్పుడు మటన్, చికెన్ తింటేనే ఉంటాడు. చికెన్, మటన్ తినగానే పండుగ కాదు కదా. కొత్త బట్టలు వేసుకుంటే పండుగ. ఈ రోజు డేట్ ఫిక్స్ చేసారు కాబట్టి ఈ రోజు పండుగని ఆచరిస్తున్నాం మనం అంతే. అయితే చాలా మంది పండుగ ఇది
పెట్టుకుంటారు. ఇది కాదు, మేము పండుగ చెయ్యొద్దు, తప్పు అంటారు. దేవుడికి స్తోత్రం. చాలా మంది హైదరాబాద్లో మరి తప్పు అని దేవుడు ఏమంటుండంటే ఆజ్ఞాధికారమే పాపం అంటుంది. ఈ పండుగలు ఒక్కటి చెయ్యము, మేము ఆ క్రిస్మస్ చెయ్యము, న్యూ ఇయర్ చేసుకుంటాం అంటారు, కానీ క్రియలు మాత్రం కరెక్ట్ ఉండవు. చేసుకుంటే తప్పు లేదు, చేయకుండా తప్పు లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన హృదయంలో ఎప్పుడు పుట్టిందంటే మనం దేవుడు రక్షణ పొందినప్పుడే దేవుడు పుట్టినరోజు ప్రతిరోజు చేసుకోవాలి. ప్రతిరోజు మన కొరకు దేవుడు పుట్టే ఉన్నాడు. ఆయన పుట్టి మన కొరకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చి పుట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఏం చేసిండు? మన కొరకు మరణించి మన కొరకు మళ్ళా తిరిగి లేచిండు. అది మన క్రిస్మస్. ఈరోజు పండుగ అయ్యో అని చూడు, సంఘం చూడండి, ఎవరి పనులో వాళ్ళు పోయిండ్రు, ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిండ్రు. క్రిస్మస్ అంటే ఎంత ఇంకా పనులే తింటారు. ఏంటిదంట? వంటలు తంటారు. ఒక ఆమె ఏం చేసిందంట, నేను పండుగ చేసుకోవాలా, పండుగ చేయాలని పిండి వంటలు. అవి శాస్త్రం ఏమనుందంటే, ముందు మురిసినామా పండుగ కదంట. ఓ నేను పిండి వంటలు చేస్తా, పండుగ చేస్తా అని పట్టు చీర తెచ్చుకున్నట్టు అవి చేసింది ఇవి చేసింది, ఓ మురుస్తుంది. నేను పండుగ చేస్తా, పండుగ అంతా అయిపోయిందట. పండుగ అంతా అయిపోయింది, ఇంకా ఆమె మురిసి ఏంలా అట్లా ఉంది మన క్రైస్తవులది. ఇంకా ఇళ్ళలో పని చేసుకుంటా, వంటలు చేసుకుంటా, పోదాం చర్చికి పోదాం, అంతా అయిపోయాక లాస్ట్ ఆమె టైంకి వచ్చే వాళ్ళు ఉంటారు. దేవుడిస్తూ లాభం కాదు, నీ పిండి వంటలు లాభం కాదు, నీవు వండుకునే తిండి లాభం కాదు. ఇంకా పోతుంటాం. సంఘం అంటే శ్రద్ధ లేదు, సంఘం అంటే భయం లేదు, సంఘం అంటే భయభక్తి లేదు, ఏది లేదు. దేవుడికి స్తోత్రం. మనుషులు వదిలిపెట్టినా దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. పోయిన సంవత్సరం ఇది కీర్చినట్టు బయట కూడా చిన్న ఇంత పొరపాటు వల్ల చాలా మంది రాలేకపోయాడు. కానీ మనుషులు వదిలిపెట్టినా దేవుడి బిడ్డలని దేవుడు మాత్రము వదిలిపెట్టాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పాపాన్ని చూసి వెలివేసే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు తాను తగ్గించుకునే వాడిని ఏం చేస్తాడట? హెచ్చింపజేస్తాడు. ఒకరోజు దేవుడు మనని పైకి లేవనెత్తేవాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనకు ప్రతిదీ కూడా సాయం చేస్తాడు. క్రిస్మస్ అంటే మనము దేవుల్లో భయము భక్తి కలిగి దేవుని శ్రద్ధగా ఆరాధన చేసి మన ఒక తిండిలో విధవాళ్ళకు సాయం చేసి వాళ్ళకి ఇంత ప్రేమించి వాళ్ళకి ఇన్ని వస్త్రాలు ఇస్తేనే అదొక క్రిస్మస్ కదా. దేవునికి స్తోత్రం. దేవుని పుట్టిన రోజు అంటే ప్రతి ఒక్కరు అయ్యో ఏంది క్రిస్మస్ పాట పాడలేదా? ఈరోజు క్రిస్మస్ పాట పాడాలి. దేవుడు చెప్పిండా నా పుట్టినరోజు క్రిస్మస్ పాటలే వాడాలి, వేరే పాటలు వాడొద్దన్నాడా? ఈ రోజే పెట్టాలి. చాలా మంది ఈ రోజు ప్రతి సంఘాలలో గుర్తు చేసుకోవడానికి క్రిస్మస్ పాటలు పాడుతూనే ఉంటారు. పాడితే కూడా తప్పేం లేదు. అయ్యో వాళ్ళ చర్చిలో ఈ పాటలే వాడినరా, గా పాటలే వాడారు. బయటికి వెళ్ళినాక మన సంఘస్థులను చాలా మంది అడిగేటోళ్ళు ఉన్నారు, ఏమేం పాటలు పాడినరు, ఏం సంగతి. మందిది అవసరం అన్నమాట. మన కుటుంబం విషయము మనకన్నా బయట వాళ్ళకి ఎక్కువ పట్టింపు ఉంటుంది. అయ్యో వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని 10 మంది 10 వేసుకోండి. కానీ దేవుడికి స్తోత్రం. అదే పాటలు పాడాలి. బెత్లెహేం నగర్లో పూరిపాక నీడలో అదొక పాట. ఇంకేంది క్రిస్మస్ పాటలు ఎన్ని ఉన్నాయి కదా, అవన్నీ బాలయేసు ఈ లోకానికి వచ్చాడని అవన్నీ పాటలు. ఇంకా దేవుడు బాలుడుగా లేడు, ఉన్నాడా? దేవుడు మన కొరకు మరణించి తిరిగి లేచినాడు. మనం ఆయన కాడికి వెళ్ళే రోజులు వస్తున్నాయి. మనం ఏం చేయాలి? దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు క్రిస్మస్ పాటలు పాడి మంచిగా ఏమంటారు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటే మాత్రము మన పరలోక రాజ్యం పోతామా? మన క్రియలు ఎట్లుండాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. యేసయ్య మన హృదయంలో పుట్టాలి. నీ హృదయంలో ఉన్నాడా యేసు ప్రభు? ఈ రోజు ఒక్కరోజు మనం కొత్త బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి రాగానే క్రిస్మస్ కాదు. మన హృదయంలో ఎట్లుండాలి? దేవుడు పుట్టి ఉండాల. పుట్టినవాడు ఏం చేశాడంట? ఎప్పుడు మన పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? ప్రవళికకు బాబు పుట్టిండు, వాడిని అక్కడ పడేసి నిద్ర పోతుందా రాత్రి అంతా? ఏం చేయాలి? వాడు పెద్దగా అయ్యేంత వరకు కాపాడుకుంటా, నిద్ర వచ్చినా కూడా కళ్ళు మూసుకుంటా తెలుసుకుంటా వాడిని చూసుకుంటూ ఉండాలి. ఉంటేనే పిల్లలు పెద్దలేదు కదా. మన యేసయ్య మనలో పుట్టినప్పుడు మనము దేవుని కొరకు మనం ఎంత కష్టపడాలి? ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేదు,
వారానికి సండే సంఘానికి సరిగా వస్తలేము. దేంట్లో మనం కరెక్ట్గా ఉంటున్నాము? మనము క్రిస్మస్ అంటే యేసయ్య మనలో పుట్టిండా, ఈరోజు పుట్టిండా, సరే ఇప్పుడు పుట్టిండో ఈరోజు చర్చికి వచ్చిన మంచిగా కొంతసేపు అయితే బయటికి వెళ్తాం, అయిపోయి మంచిగా తింటాం, రాత్రి వరకు క్రిస్మస్ అయిపోతుంది. తర్వాత ఏంటి? మనం దేవుడు మన హృదయంలో ఎప్పుడూ ఉంటాడు. క్రిస్మస్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, అంత మంచి దేవుణ్ణి పుట్టినరోజు చేసుకుంటారు, పర్వాలేదు. కానీ మన హృదయంలో యేసయ్య లేకపోతే ఏముందంట? అంత శూన్యమే. మనలో యేసయ్య లేకపోతే అంతా వ్యర్థమే. అవునా? మనకు దేవుడు ఏం చేసిండు? ఒక భూమిని ఆకాశాన్ని పుట్టించినప్పుడు ఒక్కటే రోజులు అన్ని అవును కాక అంటే అయ్యేటివి దేవుడు రోజొకటి ఎందుకు చేసిందంటే క్రమం చేసింది. మనకు కూడా ఒక క్రమం ఉన్నా, దేవుని సన్నిధిలో రానికి ఒక క్రమం, మనం తినడానికి ఒక క్రమం. మనము వండుకున్నామని ఇప్పుడు అన్నము వండుకున్నాం కదా, మనమంతా చికెన్ మటన్ చేసుకున్నాము, రాత్రిది ఇప్పటిది అంతా ఒకటే పూట తినేస్తామా? తింటామా? పడుతుందా కడుపులో? ఒకవేళ పట్టించినా ఏమైతే ఇవైతే వామిటింగ్స్ అయితే కదా. దేవుడు అందుకే అన్నాడు పూటకి తినమని, 3 పూటలు పెట్టి. మన సంఘానికి రానికి కూడా క్రమం ఉంది. ప్రతి సండే మందిరానికి రావాలి. ఆదివారం వస్తే చాలా మంది దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు. చాలా మంది రాలే. ఎవరు? మన ఈ శ్యామల వాళ్ళకు అత్తమ్మ రాలే, వెంకటమ్మ రాలే, ఇంకా ఎంతో మంది రాలే. ఏంటంటే అది ఒక పని ఉండాలి కదా. దేవుని నామ స్తోత్రం. ఎన్ని పనులున్నా దేవుని మందిరాన్ని మనము వదిలిపెట్టద్దు. దేవుని సన్నిధికి రావాలా, ఆదివారం రావాలి. ఏదో లేటుకు వచ్చి కూర్చొని పోవడం కాదు, కరెక్ట్ టైంకి రావాలి, కరెక్ట్ టైంకి పోవాలా. అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది మనకి. ఎప్పుడో వీలైనప్పుడు తీరికైనప్పుడు మనం రావడం కాదు. సోమరి తనము దేవునికి అస్సలు ఇష్టం లేదు. పని పటాపట్ చేసుకోవాలి, కరెక్ట్ టైంకి 5 నిమిషాల ముందు నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నీ చూస్తున్న దేవుడు, ఆయనకు అన్నీ తెలిసిన దేవుడు. మనం సాకులు పెట్టుకోవద్దు. దేవుని సన్నిధికి రానికి పని కాలేదని, నల్ల రాలేదని, నీళ్ళు లేవని, స్నానం చేసుకోలేదని, అప్పట్లో నీళ్ళు కరెక్ట్ టైంకి వదులుతుంటాయి. నీళ్ళు ఏదో మా చర్చికి రాలంటే అక్క నల్ల ఇప్పుడు వచ్చి స్నానం చేయలేదు అంతా పెడుతుండేప్పుడు. అది మార్చేసినాం అన్నమాట. ఆదివారం పూట నల్ల వదలొద్దని ఆ రాజన్నకు బతిలాడి పని చేయించిన నేను ఇంకా చాలా మంది. అయితే దేవుడి సన్నిధికి రానికి ఏం చేస్తున్నామంట? సాకులు చెప్తున్నాం అన్నమాట. సాకులు మనం చెప్పడానికి అవసరం లేదు. దేవుడి సన్నిధికి రావాల్సిందే. సండే ఎంత పెద్ద పని ఉన్నా 1,00,000 రూపాయలు మనకి ఇస్తున్నా కూడా మనం ఏం చేయాలి? అది పక్కకు పెట్టి మనం దేవుని సన్నిధికి రావాలి. అయ్యో నేను రాకపోతే పనులకే తీసేస్తారేమో ఎట్లనేమో అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎవరి పనికి? దేవుని పనికి వచ్చినావు కాబట్టి దేవుడిని ఇక్కడ కార్యం జరిగిస్తాడు. నువ్వు దేవుని కొరకు ముందడుగేస్తే దేవుడు నీకు సమస్తము నీకు సాధ్యమే చేస్తాడు. అయితే దేవుని మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఏమవుతుందంట? చినిపోయిన సంచి వేసినట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఇది ఒక క్రిస్మస్ పండుగ, మళ్ళీ ఇంకో పాత సంవత్సరం కావడానికి మధ్యలో ఒక్కటే వారం రోజులు ఉంది. మరి మన పాత జీవితం అంతా ఏం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా మనం మందిరానికి సరిగా రాలేదా? మందిరానికి మేము కరెక్ట్గా వారం ఎన్ని పనులు ఉన్నా ప్రభా, మేము ఎంత చుట్టాలు వచ్చినా, ఎన్ని అవసరతలు ఉన్నా సండే ఆదివారం నీ సన్నిధి వదులము ప్రభాని ప్రామిస్ చేసుకోవాలి మనం. మరి ఎంత కష్టం ఉన్నా నీ సన్నిధికి మేము పాల్గొంటాము, ప్రార్థనలో ఉంటాము. ఇవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆ రోజే మనకు ఇస్తాం నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టు. నువ్వు దేవుళ్ళనే లేవు, ప్రార్థన జీవితమే లేదు. ఈ వారం వస్తే 3 వారాలు డుమ్మ కొడతావు, చర్చికి సంఘానికి సరిగా వస్తలేవు, మరి దేవుడికి ఇచ్చేది చక్కగా ఇస్తలేవు, దేవుని ప్రేమించేది సరిగా ప్రేమిస్తలేవు, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం లేదు. నీకు ఎట్లా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు? ఎప్పుడు మన జీవితాలు ఈ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధి నుంచి దూరం ఉండాలి. దేవుడు మనం నిజంగా ఆశీర్వాదించాలంటే మనం ఇవన్నీ చేస్తే వచ్చే సంవత్సరం వరకు దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు. పోయిన సంవత్సరము 12 శాంత నీకు పోయిన సంవత్సరం క్రిస్మస్కి లేకుండా
చాలా ఇబ్బంది పడుతుంది శాంతవారి కుటుంబంలో. అశోక్ సంగతి తెలుసు, చాలా మంది ఎంత ఇబ్బంది అవుతుంది. పిల్లలు పెద్దగా అవుతుంది, కాంట్రాక్ట్ బేస్ కింద పోయింది, చేస్తుంది వాళ్ళ చుట్టాల పని. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా పని ఇచ్చిండు, పని చేస్తుండు, దేవుడు ఆశీర్వాదిస్తుండు. ఆ బిడ్డ ఏం చేయాలా? వారం వారం సంఘానికి రావాలి ఖచ్చితంగా. దేవుడు ఆశీర్వాదం అంది. నువ్వు కరెక్ట్ వారం వచ్చినాక దేవుడు ఇంకా ఆశీర్వాదిస్తాడు. మళ్ళా సంవత్సరం ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకెక్కువ ఆశీర్వాదిస్తాడు కదా. ఆదివారం ప్రార్థన మానవుడు చెప్పాలి ఖచ్చితంగా. అయ్యా మీరు ప్రతిరోజు దేవుళ్ళకు పూజ చేసుకుంటారు, మేము ఆదివారం ఒక ఆదివారం మేము ప్రార్థన పోతాం, నీ ఇష్టం ఉంటే ఉంచు, లేకుంటే లేదు. దేవునికి స్తోత్రం. నిన్న లోన్ అప్లై చేయడానికి సార్ వాళ్ళు వచ్చి నేను చెప్పిన, సార్ మాకైతే షాప్ లేదు, బట్టలు అయితే ఇంట్లో నేను మా పిల్లలకి లాస్ ఇచ్చి ఎవరిదో షాప్ చూపించి ఏదో చేసి మేము లోన్ కోసం అయితే అప్లై చెయ్యం. మీ ఇష్టం ఉంటే ఈ కష్టమైతే దొంగగా వేరే షాప్లో ముంగట నిలబడి ఫోటోలు దిగి అన్ని రాష్ట్రీయం అయితే రాష్ట్రీయం అని చెప్పిన. అయితే ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు కరెక్ట్ చెప్పినావు మేడం, నా కోసం కూడా రేపు క్రిస్మస్ కదా, నా కొరకు కూడా ప్రేయర్ చేయండి, నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టము, నేను ఇస్తాను, లోన్ ఇస్తాను. ఉన్నట్టు చెప్పాలి, ఇస్తే ఇయ్యని లేకపోతే. ఒక్క అబద్ధం ఎంత ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎవరిదో షాప్ చూపించి మన షాప్ అని చెప్పాలి. సరిగ్గా వాడు వచ్చి నాకు ఇంక్వైరీకి వచ్చినప్పుడు ఆ షాప్ మనకు రాకపోతే దొంగలం అవుతాం, వచ్చేది రాదు, ఎన్నో ఆటంకాలు, మళ్ళీ దేవుడి దృష్టిలో దూరం అయిపోతుంది. ఇవన్నీ మనకు వద్దు. దేవుని బిడ్డల లక్షణాలు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఏది వచ్చినా దేవుని సన్నిధిని మానవద్దు. మరి మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ఈరోజు మనం వదుకున్న దాంట్లో ఏం చేయాలా? పేదవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పేదవాళ్ళకు పెట్టాలి. మన దగ్గర వస్త్రాలు లేవు, కొత్తవి కొనియలేము, ఏం చేయాలి? మన దగ్గర ఉన్న పాత చీరలన్నా మన దగ్గరకు వచ్చే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అదే మన క్రిస్మస్ అన్నమాట. ఒకవేళ మన జీవితంలో మన కుటుంబంలో అన్యులు మారలేదు, మన భర్తల తరఫు నుంచే కానీ అమ్మగారి తరఫు నుంచే మారలేదు అనుకో, మనం ఏం చేయాలి? పండుగ చేయాలి. పండుగ చేసి మంచిగా చికెను మటను అన్నీ తెచ్చి ఏం చేయాలి? వాళ్ళకు పిలిపించి ఇంట్లో తినిపియాలి. మా అత్తగారు ఇంట్లో ఎవ్వరు మానలేదు. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రతి క్రిస్మస్కు వంట చేసి మా ఆడపిల్లలని, మా ఆడపిల్లల భర్తలని, మా అత్తగారులను అందరినీ పిలిపించి చేస్తుంది. వాళ్ళకు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో అనేది చూస్తుంది. మా అత్తగారు అంతా పండుగ చేస్తుంది. రీట చాలా బాగా చేస్తుంది మంచిగా. ఆ విధంగా చెప్పి 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 ఎందుకు చేస్తుంది, ఎందుకు పిలిపించిందంటే యేసు ప్రభు పుట్టినరోజు అంట వాళ్ళది అని తెలుసుకొని ఇప్పుడు కొంచెం 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 మస్తుగా దేవుడిని తెలుసుకున్నారు. నాకు ఫోన్ చేసినప్పుడల్లా మా అన్న వాళ్ళ అన్యులైనా అది మాలస్వామి అది బట్టలు వేసినా కూడా నాకు ఫోన్ చేస్తే ప్రేజలాడమ్మా అని చెప్తారు. అంత మారి మన క్రియల వల్ల ఇతరులు మారాలి. మనమే వండుకొని తిని చేసి మనదే మనకే పెట్టుకొని ఉంటే కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? ప్రేమ స్వరూపి కాబట్టి మన ప్రేమను ఏం చేయాలి? ఇతరులకు పంచాలి, ఇతరులను ప్రేమించాలి, అన్నిళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మనం కూర వండుకున్నాము, మీరు వండుకున్నారు, బిర్యానీ చేసుకుంటారో, చికెన్ మటన్ వండుకున్నారో, నేను చికెన్ మటన్ చేసి నేను తీసుకుపోయి నీకు ఇచ్చి నీ కూర నేను తింటే లాభం ఏముంది? లాభం ఉందా? నా టేస్ట్ వేరుంటే నీ టేస్ట్ వేరుంటుంది. నీవు చికెన్ అన్నా నేను చికెన్, నువ్వు మటన్ నేను మటన్, నీకు నాకు ఏం తేడా? అవునా? అదే లేని వాళ్ళకి, నేను వండుకున్న మటన్ చికెన్లా లేని వాళ్ళకు, దేవుడు అని తెలియని వాళ్ళకు, దేవుడు ప్రేమ అని ఎరగని వాళ్ళకు ఈరోజు మా యేసు ప్రభు పుట్టినరోజు అని ఏం చేయాలి? వాళ్ళకు పక్క వాళ్ళకి వెయ్యాలి, పెట్టాలి. అదే క్రిస్మస్. నీ పక్క వాళ్ళ శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు పెట్టాలి, ఇయ్యాలి. అది నిజమైన పుట్టినరోజు, అదే నిజమైన క్రైస్తవులు. దేవుడి స్తోత్రం. కొంచెం ఆ జాగ కాడ నాకు ముస్లిం ఆమె ఊట కొట్లాడదు, చెట్టు పెరగనియడు, ముంగే చెట్టు ఊట తెంపేస్తుంది. దాంట్లో నాకు బీపీ లేచి ఇద్దరు కొట్లాడుకుంటారు చెట్ల కాడ, అన్నీ చేస్తారు. మరి ఏం చేయాలి? మాట్లాడాలి. ఒకరోజు నేనే ఆమె పోయి సారీ అక్క తప్పైంది నన్ను క్షమించాల, ఆయన దూరం ఉంటుంది, నేను అసలు ఎక్కువ తినను. అట్లాగే ఆమె వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, నాకు ఆమెను చూస్తే నవ్వాలి ఎక్కువ ఒక్కొక్కసారి అంత బీపీ లేపిస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నాం. దేవుని ప్రేమ కాబట్టి
మరి నిన్న పలహారాలు చేస్తే స్వీట్ చేస్తే తీసుకుపోయి ఇచ్చిన ముఖంతో వస్తుంది. పొద్దున అన్నం వండి కూర తీసుకుపోయి ఇచ్చిన. అది ప్రేమ. ఎందుకు? ఈరోజు మనది క్రిస్మస్ కాబట్టి మన శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళకు దేవుడు ఏమంటాడు? నీ శత్రువులను ప్రేమిస్తే వాళ్ళ మీద ఏమవుతుందంట? నిప్పుల వర్షం కురిపించినట్టు అవుతుందట. దేవుడికి స్తోత్రం. వాళ్ళు పరిశాన్ అయిపోతారు. దేవుడికి స్తోత్రం. మనము ఏదో మనకు బీపీ షుగర్ని బట్టి కొంచెం గొడవలైనా కక్షలు ఈక్షలు పెట్టుకొని కోళ్ళ మీద కుక్కల మీద పెట్టి తిట్టడం కాదు. మనం అప్పటికప్పుడే మన హృదయం సరిగ్గా చేసుకొని మన పక్కల వాళ్ళు ప్రేమించలేదా వాళ్ళని మనం ప్రేమించాలి. మన ప్రేమ చూపించాలి. మనం వండుకుంది పెట్టాలి. మన వస్త్రాలు వాళ్ళకి ఇవ్వాలి. అదే నిజమైన ప్రేమ. అత్త ఒకటి తిండి పెట్టరు, కోడలకు తిండి పెట్టరు. అది దేవుని ప్రేమ కాదు. నీకెవరైనా ఇప్పుడు పనిరాని వాళ్ళు ఉన్నారా? ఏం చేయాలి? పని రాకుంటే నీ అత్త మాట్లాడతలేవు, నీకు ఇంకెవరైనా మాట్లాడతలేవు. ఏం చేయాలి? అన్నం ప్లేట్లు వేసి కలిపి ఏం చేయాలి? తీసుకుపోయి తినిపియాలి. ఇంట్లో అత్త నీతో మాట్లాడతలేదా? కోడలు నీతో మాట్లాడతలేదా? మా ఇంట్లో ఉండే సైతాన్ పోయింది. ఆమెకు మాట్లాడకుంటే నేను కలిపి అన్నం ముద్దలు పెడుతుంటే ఇట్లా ఇంకా పోతుండే, మెడ పట్టి తినిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. అలా అలాంటి అంత దొరకదో కానీ ఆ విధంగా మనం ప్రేమించాలి. మన ప్రేమ వాళ్ళకి ఎంత చులకనైనా పర్వాలేదు. అబ్బా నేను లేకుంటే బ్రతకలేదేమో, నేను చీచి అంటే కూడా నన్ను ఇంతగానో ప్రేమిస్తుంది కదా అనుకున్నా పర్వాలేదు. మన క్రియలు మన ఎంత, వాళ్ళ క్రియలు వాళ్ళ ఎంత. దేవుడికి స్తోత్రం. క్రీస్తు పుట్టిన రోజు అంటే మన లక్షణాలు ఏముండాలా? మనము కొనుక్కున్న వస్త్రాలు కాకుండా ఇతరులకు కొనాలి. వాళ్ళకి పేదవాళ్ళకి పెట్టాలి. మనం వండుకున్న దాంట్లో వేరే వాళ్ళకి పెట్టాలి. మనం దేవుళ్ళ భయభక్తి ఉండి దేవుడు మనకు రోజు పుట్టినరోజే. దేవుడు మన హృదయం ఉంటే రోజు పుట్టినరోజే. కాబట్టి ఇవాళ ఒక్కరోజు చేసుకొని పండుగ మళ్ళా ఎప్పటికో మళ్ళా పండుగ చేసుకోవడం కాదు. దేవుని ఎందుకు భయభక్తి ఉంటే దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు. చాలా మంది సంఘాలలో ఈరోజు ఏమంటారు మళ్ళా అన్ని ప్రోగ్రామ్స్ ఆడి చేసి హంగామా చేసుకుంటారు. కానీ మన సంఘంలో ఏం లేకున్నా మన సంఘంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మనం యేసయ్య బిడ్డలం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరట మొగ్గరిస్తారో అక్కడ వాళ్ళు కొద్ది మంది ఉన్నా ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు కొంచెమందేనంట. విశాలంలో పోయేవారు అనేకులంట. పెద్ద మందం చూసుకొని పెద్ద గ్యాంగ్ చూసి పెద్ద సంఘమంతా. మొన్న సండే మన చర్చి సంఘం నడుస్తుంటే ఎంక్వైరీ చేస్తుంటారు. వాళ్ళ సంఘానికి ఇవ్వాలి ఎంతమంది వచ్చిర్రు చూద్దాము అని మెల్లగా తొంగి చూసిపోయేటోళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, తొంగి చూసిపోతారు. ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా మాకేం అమెరికా చూపించేది అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు చూసిపోయారు. ఇప్పుడు ఇందాక నేను వాక్యం చెప్తుంటే చూసిపోయారు. అరేమిలే సంఘంలో మగోళ్ళే లేరు, ఆడోళ్ళే ఉన్నారు. చాలు, రాకున్నా ఇద్దరు ముగ్గురున్నా చాలు. ఈ యొక్క ఫోటో దించి అమెరికా పంపించేది ఏం లేదు, డబ్బులు తెచ్చుకునేది ఏం లేదు. నా ఉన్న సంఘ బిడ్డలు దేవుళ్ళ భయభక్తి ఉన్న కుటుంబాలు నాకు అవే సాగు. దేవుడు కూడా వాళ్ళే సాగు. మొత్తం సంఘమంతా నిండి దేవుళ్ళ లేకపోతే లాభం ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమంటుండో చిన్న మంద భయపడకుడే అంటుండు. ఈ సంఘాన్ని రోజు రోజుకు దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. దేవుడి బిడ్డలకి ఇప్పుడు ఆ విధంగా కొట్టినా కూడా పర్వాలేదు. దేవుడికి స్తోత్రం. దేవుళ్ళ మనం కరెక్ట్ ఉంటే దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఒక ఆచార రీతిగా మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు. దేవుని యందు భయభక్తి ఉంటే దేవుడు మన లోపల హృదయంలో ఎప్పుడు మనకు క్రిస్మసే. రోజు క్రిస్మసే. ప్రతిరోజు దేవుడు పుట్టినరోజే మనము చేసుకుంటాం. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వాదించాలంటే ముఖ్యంగా దేవుని యందు మనము భయభక్తి ఉండి దేవుని సన్నిధికి కరెక్ట్గా వచ్చి మన పేదవాళ్ళని ప్రేమించి మన శత్రువులను ప్రేమించి మనము ఆయన క్రియల ప్రకారంగా నడుచుకుంటేనే అదే క్రిస్మస్. నా కట్టడలను అనుసరించాలి. ఒక్క ఆజ్ఞ కూడా ఆజ్ఞాతికరమే పాపం అంట. ఆజ్ఞ ఏంటి? ఆదివారం మందిరానికి వస్తాలో దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టే. అది దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డవు కానప్పుడు దేవుని పుట్టినరోజు చేసుకొని ఏం లాభము కదా. ఇప్పుడు మన పిల్లగాడు పుట్టిండో మన పిల్లగాడు మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఎందుకు? వాడు మన కడుపులో పుట్టిండని. బయట పిల్లగాడిని పుట్టినరోజు చేసుకుంటామా?
వాని పుట్టినరోజు మనకేమవసరం కదా. మన యేసయ్య మన 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 కొరకు పుట్టిండు కాబట్టి మనం ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు మనం ఏముండాలి, ఆయన పోలికలో ఉండాలి. ఆయన క్రియలు చొప్పున మనం నడిస్తే అది మనం చేసుకుంటే కూడా మనకు బాగుంటుంది. మనం ఆయన పోలికనే లేదు, ఆయన క్రియలే లేవు, ఆయన మంచితనాలే లేవు, ఆయన ప్రేమనే లేదు, ఆయన సమాధానమే లేదు, ఆయన చెప్పిన ఆజ్ఞ కూడా మన లోపలనే లేదు. మనం క్రిస్మస్ చేసుకున్న లాభం ఏముంది కదా. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు మనల్ని చెయ్యాలి, దేవుడి క్రియలు మనలో ఉండాలంటే ఏం చేయాలి, కరెక్ట్ టైంకి మనము పాటించాలి. మన టైం ఎప్పుడు 12 గంటలు చర్చి టైం 10:30 11 అయింది, 11 12:30 12 అయింది, 12 1 గంటలు 2 అయింది. దేవునికి స్తోత్రం. దేవుడికి క్రమశిక్షణ అవసరం. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు ఈ మాటలు వాక్యాన్ని దీవించి ఆశీర్వాదించిన దాకా వచ్చే ఆదివారము ఇంటుండ్రా 11 శుక్రవారం ప్రార్థన కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు పొద్దున పూట వీలు కాకపోతుంటే రాత్రికి పెట్టుకుందాం. అందరం 10 మంది అయినా సరే. ప్రవళిక ఇంటికానే ఉంటుంది, సాయంత్రం ఇంటికానే ఉంటుంది, మనక్క ఉంటుంది, చంద్రకళ ఉంటుంది, ఈమె ఉంటుంది, చంద్రకళ ఈమె మన ఉంటుంది, అందరు ఉంటారు కాబట్టి చక్కని ఉంటుంది, కొండ ఉంటుంది, అందరు ఉంటారు. రోజు శుక్రవారం రోజు ప్రార్థన స్టార్ట్ చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటను దీవించి ఆశీర్వాదించుదాం.